ఉండాలి. అలాగే ఆనుకూల్యము ఉండాలి. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసః గోతృత్వ వరణం తథా. ఆ విధంగా ఆత్మ నిక్షేప కార్పణ్యే ఈ 6 కలిసి షడ్విధ శరణాగతి. ఈ 6 ఇంట్లో ఉన్నాయి. మరి ఎదురు ఉన్నాయి. ఈ ఉరహొండ పెరవాలలో మనకు ఆడవాళ్ళు ఈ అంశాలన్నీ చెప్పాడు. ఏమిటి? ఆనుకూల్యస్య సంకల్ప, పెరువాళ్లకు అనుకూలమైపుగా ఉండాలి. అనుకూల్యం ఎప్పుడూ పనికిరాదు. ఆనుకూల్యము ఉండాలి, ప్రాతికూల్యము లేకుండా పోవాలి. అలా ప్రాతికూల్యంచ వర్జనం. మొట్టమొదటి అనుకూలంతో ఏర్పడాలి, తర్వాత ప్రాతికూల్యం వదిలిపెట్టాలి, ఆ తర్వాత రక్షిష్యతి విశ్వాస. ఈయన ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం ఉండాలి. ఏమో ఈ విశ్వాసం లేదు ఆయన. ఎవరికి లేదు? సుగ్రీవుడికి లేదు. కాబట్టి ఇప్పుడు మా అన్న అప్పుడు ఇదే ఆ దుందుకి అనే వాడి యొక్క మాయావి అనే వాడి యొక్క శరీరము అంటే కాలిపోతు ఎండిపోయి ఉత్త బొక్కడవి. వాడు బతికి ఉండగా ప్రాణం పోయింది అంతే. ఆ పీరు కానీ ఇసిరేస్తే ఇట్లా వచ్చి పడ్డది. అది ఎంత బరువు ఉంటుంది? ఎండిపోయిన బొక్కలు బరువు అయిపోయా, పచ్చి కట్టెలు బరువు ఉంటాయా చెప్పండి. మరి ఎట్లా? ఇగో మా అన్న చెట్టును పట్టుకొని ఊపితే ఒక్క ఆకు లేకుండా రాలిపోయేదయ్యా అటనా. ఇగో ఇక్కడ 7 మధ్య చెట్లు ఉన్నాయి. చూడు నీ బాణం వేసి చూస్తున్నాము అంటే పాపం వాళ్ళు తనని నమ్ముకున్న వాళ్ళ కోసం, వాళ్ళ మీద విశ్వాసం, వాళ్ళకు విశ్వాసం కలిగించడం కోసం ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలి కదా. కాబట్టి ఏం చేసాడు? ఆ 7 మధ్య చెట్లు తాళ వృక్షము అంటారు కానీ తాళ కాదు, సప్త తాళ ప్రభేస్తాచ సప్త సాల ప్రభేస్తాచ. మద్ది చెట్టు శాఖ బారిందంటే ఇనుప ముక్కతో సమానము. పొడుగ్గా పెరుగుతుంది. మొన్నట్టు మన ఈ అడుగులో వస్తున్నాయి మన ఊళ్ళలో. ఇప్పుడు మనం రుణాలు చేసినాం కదా. చాలా గట్టి, చాలా ఇనుప ముక్కతో సమానం. మన రోకలి బండలు ఒకప్పుడు వాటితో చేశారు. దంచుకునే రోకళ్ళు ఉండేయా? దంచుకునే రోకళ్ళు నల్లగా ఉండేవి, ఇంత పొడుగ్గా. ఆ రోకళ్ళు వాటితో తయారయ్యేది. కాబట్టి ఆ 7 వృక్షాలను విశ్వాసం కల్పించడం కొరకు ఆయన పడగొట్టినాడు. అది నమ్మకం లేని వాడికి. కాబట్టి ఆ విధంగా మన కోసం ఆయన చేస్తాడు. అంచేత ఆ విశ్వాసాన్ని కలిగిస్తాడు. రక్షిష్యతి తప్పనిసరిగా కావాలి. అక్కడికి కూడా మళ్ళీ ఆయనకు అనుమానం కలిగింది. ఒకసారి తను తిన్నాడు, మారిపోయింది. ఏం నన్ను తప్పదలుచుకుంటే నేను మొదటి చేత కాగలంటే అయిపోకపోయిందా అనయ్యా? ఎందుకు నన్ను పోయి తను తినిపిస్తే మళ్ళీ అంటే ఆయన ఏం చెప్పాల్సి వచ్చింది? నువ్వు అన్నదమ్ములు ఇద్దరు ఒక్క తీరుగానే ఉన్నారయ్యా, కాబట్టి ఏం చేయాలో నాకు వదలేదు. హనుమంతుడు వచ్చి ఆ పూలమాల వేసు అనేది మనకు భారతంలో గజ పుష్పిక అక్కడక్కడ వేసిండు అనేది దాంట్లో భారతంలో. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అలంకారం చేసి మళ్ళీ పంపించిన ముచ్చటనేమో రామాయణంలో. అప్పటికప్పుడు ఏదైనా భారతంలో మన రామాయణం ఉపాఖ్యానంలో. సరే అప్పుడు కాబట్టి ఆ విశ్వాసం ఉండాలి మనకు. అలాగే గోతృత్వ వరణం కదా, నిజంగా నువ్వు నన్ను కాపాడు అని ఆశ్రయించాలి.
అడిగితే కానీ అడగకపోతే అమ్మ పెట్టదుగా సామెత. వాడు అడగలేని కాలంలో మనమే పెడతాం, కానీ అడిగే కాలం వచ్చినాక అన్నం పెట్టలేవు, నువ్వు అడిగినావురా, నువ్వు అడిగితే పెడతావు, నువ్వు ఆడుకుంటే ఎదుర్కొంటే ఇంకా నాకన్నా పెట్టలేదంటే ఎట్లా? కాబట్టి గోతృత్వ వలనం కూడా మనకు దాంట్లో ఉండాలి. ఆ తర్వాత ఆత్మ నిక్షేప కార్పణ్యం ఉండాలి. ఇవన్నీ శరణాగతి. ఈ అన్ని లక్షణాలు మన కులవంట పెరవాయ అనేటువంటి దశకంలో ఉంటాయి. ఈ కులవంట పెరవాయ అనేది 6వ శతకం మొత్తం చివరిది. 6వ శతకంలో ఏమున్నది అంటే నిత్వం సద్వారగమ్యం స్వయమిదం అగహస్థాయినాం యోజనార్హం కర్షంతం స్వైచరిత్రై వికటిత విజనం స్వాన్వితస్కేయ దక్షం దుర్యాదీనాం విధానం కటకవచ మహాభూతి యుగ్మం చటారీ వైకట్యస్యాత్కరర్హం ప్రపదన సులభ ప్రాహ షష్ఠే శరణ్యం అని మొత్తం 10 శతకాలు 10 దశకాలు ఉంటే ఆ 10 దశకాలలోని 10 అంశాలను ఒకసారి మనం చెప్పుకొని ఆ కులముండ పెరువాయలోకి వెళ్ళిపోదాం. నిత్యం సద్వార గమ్యం అంటే 5వ దశకం దాకా చెప్పిన దాంట్లో ఏం చెప్పినారు అంటే సద్వార గమ్యం అంటే మధ్యన ఒకడు ఉండాలి, అంటే పురుషకారము. ద్వారము సద్వారం అంటే ఇంకొకరు అనమాట. వయా పోస్ట్ కార్డు రాస్తే ఏం చేసేది ఇంతవరకు వయా కదా. కాబట్టి ఆ విధంగానే ఆచార్యుల ద్వారా సత్సంగా భవనిస్తూ గురుముఖా శ్రీజం ప్రపంచం. కాబట్టి ఆ విధంగా సద్వార గమ్యం స్వయమితం ఆయన కటాక్షిస్తే తానే మన దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత అసహస్థాయినాం యోజనార్థం అసహస్థాయినాం ఇందా అని నిలబడినటువంటి వాటిని కూడా మనం ఏం చేస్తాడు యోజనార్థం వాళ్ళను జమ చేస్తారు. మనకు తట్టుకోలేకపోయినా కూడా దివ్యమంగళ విగ్రహంతో కళ్యాణ గుణాలతో కటాక్షించి మనల్ని కూర్చి ప్రేమగా దేవతాడు. కలశంతం స్వైచరిత్రై తన యొక్క దివ్య మంగళ గుణగణముల చేత ఆకర్షించుకుంటాడు. గోకులలో నందగోకులలో చేసి పని ఇవే కదా. ఎందుకంటే ఆ వెన్నదిరని ఎందుకు ఎవడో వేమన గారు ఎక్కిరించింది, కానీ ఎవరికైనా మందితో మండి ఇష్టము కాబట్టి కృష్ణుడు వాళ్ళ ఇంట్లో తిరగ పక్క ఇళ్ళలో పోయి ఆ వెన్న ముద్ద తిన్నాడు అని వ్యాఖ్యానం కానీ పక్క పెడతాం. కానీ ఏంటి మన పెద్దలు ఏం చెప్పారు, మనకు పెట్టబుద్ధి కావడం లేదు కనుక తానే వచ్చి ఆ వెన్నలు అట్టి తినాడు అని. ఆ విధంగా దివ్యమంగళ విగ్రహములతో ఆశ్చర్యకరమైన చేష్టలతో అందమైన స్వరూపంతో స్వామి మనల్ని తన వైపుకు లాక్కుంటున్నాడు. విఘటిత విజనం మనల్ని చెడ్డవాళ్ళ నుంచి వేరు చేస్తాడు, సత్పురుషులతో కలిసేటట్టుగా చేస్తాడు. స్వాన్విత మన లోపల అహంకార మమకారాలు అనేవి ఉంటాయి. ఇవి దొంగలు. కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యములు అని చెప్తారు. ఇవి దొంగలు. ఈ దొంగల్లో మొట్టమొదటి దొంగ కామము. కామము అనే దొంగ వస్తే చాలు ఇంకా వాడు ఏం చేస్తాడు, అందరినీ తీసుకొస్తాడు అనమాట. కాబట్టి ఈ వీటన్నిటినీ లేకుండా చేస్తాడు. వీటన్నిటినీ మనలో లేకుండా చేసి తన యందే ప్రేమ కలిగేటట్టు చేసి తనను కోరుకునేటట్టుగా చేసి మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు. దృత్యాదీనాం విధానం మనకు ఉండేటువంటి ఆ కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో మనకు వచ్చే కష్టాలు తట్టుకోలేక ఏం దేవుడు నమ్ముకున్నాం కానీ అనుకుంటా స్వామి యందు మన ధైర్యము నిలబడేటట్టుగా చేసేవాడు. ఘటక భజ మహాభూతి ఆయన ఘటకం అంటే కూర్చేది. ఆ కూర్చేటువంటివి ఏంటివి శ్రీపాదం వాటిని కలిగినవాడు. మహాభూతి అంటే అవే ఐశ్వర్యాన్ని ఇచ్చేవి. లేదు అనుకుంటే ఉభయ విభూతులు, ఈ లోకము ఆ లోకము, ఇది కటకమే అది కటకమే. ఈ రెండింటిని స్వామి సన్నిధికి మనల్ని చేర్చడానికి పనికొచ్చేటువంటిది. అలాగే
వైకట్యస్యాప్యనర్హం. ఒకసారి స్వామికి పలికితే మనం తప్పుడు పదం ప్రయోగించిన మనము స్వామికి మరికితే ఇంకా మళ్ళీ మనం పక్కకు పోలేము. వ్యసనాలు కలిగిన వాళ్ళు వాటిని మరిగితే ఏం చేస్తారు? ఇక వాటిని వదిలిపెట్టాడు కదా. అలాగే పరమాత్మ యందు ఆసక్తి కలిగితే మనం వాటిని వదిలిపెట్టలేము. ప్రపదన సులభం 9 వరకు చెప్పిన దాంట్లో ఏం చెప్పాడు? ఈ విధంగా మనము వదులుకోలేని వాడు స్వామి మనతో పాటే ఉన్నాడు. అంతఃచరతి భూతానాం, లోపల అందరి భూతములలో ఉంటున్నాడు. మనం వదిలిపెట్టిన ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టాడు కదా. నీరాయి నిలరాయి కదా, గాలి నీరు నేల ఆకాశము అన్ని నువ్వేనయ్యా అని దాంట్లో ఈ 9వ దశకం 10వ దశకంలో వచ్చేటప్పటికి ప్రపదన సులభం. పురాముండ పెరుమాళ్ళలో ఉండే ఒక విశేషం ఏమిటంటే ప్రపత్తి చేయడానికి పనికొచ్చేవాడు సులభుడు, దొరకని వాడేమీ కాడు. పరవ్యూహ విభవాంతర్యాన్ని అత్యావతారాలన్నింటిలో అని కూడా ఉపయోగం లేవు. ఒక్క అత్యా అవతారం మాత్రమే ఏమిటిది? సులభం. ఎప్పుడు తప్పు తీస్తే అప్పుడు మనకు ఆశీర్వాదం మంగళాశాస్త్రం దివ్య దర్శనం చేస్తాడు. 1:15 రాత్రి 1:15 తాళం వేస్తాడు. 1:30కు వచ్చి తాళం తీస్తాడు. తీస్తే మళ్ళీ నిలబడతాడు. మళ్ళీ నిలబడి దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఏమన్నా కాదురా అంటున్నాడా? అనడం లేదే. అలాగా మనకు ప్రపత్తి చేయడానికి సులభుడు. పరలోకంలో పరవాసుదేవమూర్తి అయిన వైకుంఠ స్వామి నిత్యభూతి నుంచి లీలా విభూతిలోకి నిరుతర్మాన్యాలంతే కదా అజ్ఞానాన్ని పెంపు చేసే ఈ లోకంలోకి స్వామి వచ్చి ఆ కొండ మీద నిలిచిండు. ఎందుకు? అడవిలో పొందాలి. ఇప్పుడు ఇంకా కానీ ఒకప్పుడు ఇంకా దట్టమైన అడవులు కదా, కొండలో ఏనుగులు, అడవులలో పులులు, సింహాలు, భయంకరమైన ప్రతి అడుగడుగున ఉండడానికే భయం అనిపిస్తుంది. అటువంటి చోట్ల స్వామి వచ్చి ఎందుకు ఉండాలి? ఇక్కడ ఎందుకు నిలబడి ఉండాలి అంటే ఆ దేవతలకు ఈ మానవులకు సులభంగా అందుబాటులో ఉండాలి అని ఆయన తలవాళ్లకు దూరం అయిపోతే ఏమున్నది? ఇప్పుడు కాస్త ఆలోచిస్తే అమెరికా పోయి ఏదో సంపాదించుకుంటున్నామని అందరు పోతున్నారు కదా. ఇప్పుడు అమెరికా ఉంటారా, ఆస్ట్రేలియా పోతుంటే ఎక్కడెక్కడికో పోతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. అక్కడికి పోయినా కొన్నాళ్ళు అయినాక నిజమే సంపాదించుకున్నాం కానీ మా అమ్మ నాయన అక్కడ ఉంది కదా అని వాడేయడు. అది వాడేడు, ఇది వీడేడు. ఏం ప్రయోజనం కదా? మనకు పరమాత్మ అందుబాటులో లేడు కాబట్టి మనం పరమాత్మ కోసం ఏడుస్తాం. అయ్యో వాడు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటుంది అని ఆయన ఏడుస్తాడు. తల్లిదండ్రులు పిల్లలు ఇతర తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏడ్చినట్టు, పిల్లల కోసం తల్లిదండ్రులు బాధపడినట్టు పరమాత్మ కూడా ఆ బాధను తీర్చడం కొరకే ఆయన కూడా లాభమే. ఎందుకని నిద్రపోనియకుండా కొట్టిండని నిండి 34 గంటలు 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతున్నది అంటే సంతోషమే తప్ప ఆయన ఎప్పుడన్నా కొంచెం వచ్చుకుంటున్నాడా? శ్రీరంగంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. ఒకప్పుడు శ్రీరంగంలో మేము 96లో పోతే మా బావగారు మేము పోయినాం. ఇట్లా పోయి మళ్ళీ పోయి ఇట్లా 4 సార్లు తిరిగాం. ఇట్లా పోయి మళ్ళీ వచ్చి 10 నిమిషాలు మళ్ళీ పోయి తిరిగి వచ్చినాం. ఇప్పుడు ఒకసారి కూడా అట్లేదు కదా. ఆ శ్రీరంగంలో కూడా అట్లే. కానీ పరమాత్మ అట్లా కాదు. ప్రపదన సులభం, ప్రపత్తి చేయడానికి అందుబాటులో వచ్చి ఈ దివ్య దేశాల్లో చేరినాడు. ఆ విషయం ఇందులో మనకు ఊరాపట్ల పెరువాయలు చెప్పాడు.
దీంట్లో తిరువామెడు నూతందాదిలో మనకు మనవాళ్ళ మహాములు కులగుయ్యమా నిన్న వేంకడతే అలర్ మగనే முன்னிட்டவன் மலரடியே உன் శరణాయ్ சேர்ந்த மகிழ் மாறன் தாரிகையே உன் శరణాయ్ నైత్యమే ఓ మనసా నువ్వు బాగుపడవే ఎట్లా బాగుపడాలి అంటే కులకు ఉయ్యా ఈ లోకమంతా బాగుపడేటట్టుగా మాల్ నిన్న మాల్ అంటే మన మీద వ్యామోహం కలిగిన వాడు మరే మడివన్న మార్కలిని రాలే కదా ఆయన వచ్చి ఇక్కడ వేంకటస్తే వెంకటాచలం మీద వేంచేసి ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడు అలర్ మగడై మున్నెట్టవల్ పుష్పపుత్రిక అయిన సుకుమారి అయిన ఆ లక్ష్మీదేవితో పాటుగా వేంచేసి ఉన్న ఆయన యొక్క తన్మలరడియే ఆయన యొక్క శ్రీపాదములనే రక్షకములుగా ఆయన ప్రార్థించినారు. అటువంటి దర్శకం అని వారు చెప్పారు. ఆర్తే తదాగతయా ముని అభ్యవాస ఆశ్రిత్య సంఘటన కర్మణి జాగరూకాం ఆవేద్య అది దశమం స్వమం కీర్తినత్వం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపేదే ప్రపేదే పొందినారు అని. ఆర్తే తదాగతయ స్వామి మీద ఉండేటువంటి అయ్యో కావాలి 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 అనే ఆ ఆర్తి ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నది తప్ప ఆగిపోవడం లేదు. ఆ బుద్ధుడు పంపలో చేసిపోయాడు, గడిగిపోయాడు తప్ప మళ్ళీ ఇంటికి రాలేదు. కాబట్టి తథాగతుడు ఆయన పేరు. తథా అంతనే పోయాడు తప్ప మళ్ళీ ఇంటికి రాలేదు కనుక తథాగతుడు. ఇప్పుడు ఇక్కడ పెరుమాళ్ళు నమ్మాడు వాళ్ళకి కూడా ఆర్తి ఎట్లా ఉన్నది, కొనసాగుతూనే ఉన్నదే తప్ప ఎక్కడన్నా ఆగుతున్నదా, ఆగటం లేదు. అంతేత తథాగతయ ముని అభ్యవాసాం ఆశ్రిత్య తామర పువ్వులో పుట్టి తామర పువ్వులోనే కాపురం ఉండేటువంటి లక్ష్మీదేవిని ఆశ్రయించుకొని ఘటన కర్మణి తనను అపరాధులైనటువంటి కదా సర్వాపరాధాలు కదా మనమంతా అపరాధులమే తప్ప ఏమైనా ఒక్కడైనా మంచి పని ఎదిగితే ఆయన ఆయన పూతంతం పెట్టుకొని చూస్తాడు. చూస్తే మన దగ్గర ఒకడన్నా మంచి పని ఏదైనా ఉన్నదా అంటే కనపడదు. కాబట్టి మనకు ఉపకారం చేసేటువంటి వాళ్ళు ఇద్దరిని జోడించేటువంటి తల్లి కావాలి కనుక ఆయన ప్రీతి పాత్రలు పిల్లవాడికి కూడా తల్లి ప్రీతి పాత్ర, ఇద్దరికి ప్రీతి పాత్రురాలే. ఆచార్యుడు కూడా భగవంతుడికి ప్రీతి పాత్రుడు, అలాగే శిష్యుడికి కూడా ప్రీతి పాత్రుడు. ఇద్దరికి నచ్చిన మాట ఇద్దరి మాట జరుగుతుంది, లేకపోతే కుదరదు. కాబట్టి ఆయన ఘటన కర్మని జాగరూకం ఎప్పుడు కూడా మెలకువతోనే ఉన్నది. నా పని అయిపోయింది కదా, నమ్మగా నన్ను వక్రతరణం చేసుకున్నాడు, అయిపోయింది హాయిగా బతుకుంటా అని అనుకోవటాలు ఎప్పుడు మెలకువతోటే ఉండి స్వామిని పురుషం సరోతి పురుషం కరోతి పురుషుడినిగా చేస్తుంది. అలాంటి ఆమెను జాగరూకమును ఆశ్రయించి 10వ దశకంలో అకించనత్వం నాకేమీ లేదు నువ్వే నాకు అంతే అని ప్రార్థించాడు అని చెప్పి వెంకటేశ శరణం శరణం ప్రపేదే ఇది ఇందులో చెప్పబడినటువంటిది. ఇక ఈ 10 అంశాలలో దీంట్లో ఏమున్నదంటే మొదటి పాత్రలో ఆపత్ సంరక్షణత్వాత్ పురాణ పెరువాయా. ఏమిటి ఆపదలు అంటే మనకు నిజంగా వచ్చే ఆపదలు, ప్రళయకాలంలో వచ్చేటువంటి ఆపద ప్రళయంలో రక్షిస్తున్నాడు, అలాగే సృష్టికాలంలో కూడా మనల్ని రక్షిస్తున్నాడు. ఆపత్ సంరక్షణ అది ఉపచరణతయ. మనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ అది అయినటువంటి శత్రువులు వాళ్ళందరినీ పోగొడుతున్నాడు. ఏమున్నాయి ఆయన చేతిలో చక్రములు ఉన్నవి, వాటి ద్వారా పోగొడుతున్నాడు. అలాగే మేఘ సామ్యాది కూడా మేఘ సామ్యం కదా, ఆకాశంలో మేఘం ఎట్లనో స్వామి కూడా అంత అందమైనది. మేఘాలు వస్తే వాడు ఎవడు ఏడవడలేదు,
దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దుఃఖాలన్నీ పోయి చల్లని చినుకులు కూసి స్వామి ఎప్పుడు మనల్ని కరుణా కటాక్షములు చూస్తాడో. స్వామి వాస్తవానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్వరూపం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగు ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. కానీ మనందరికీ నచ్చింది ఏమిటిది? ఈయన మేఘ నిభమంజన పుంజ శ్యామల కాయ కాంతి కదా, నల్లని మబ్బు లాంటి వాడు కావాలి, ఆ రంగే కావాలి. బాగున్నది బంగారు అనే ఆ బంగారు అనే బొమ్మ కూడా ఆ నల్లనయ్యనే కావాలి కావాలి అగలగిల్లే అన్నది. కాబట్టి అలాంటి మేఘము వంటి వాడు, మేఘం ఆకాశంలో ఉన్నది, స్వామి ఆకాశంలో అక్కడే ఉండి అంతవరకైనా మేఘం చల్లని తీయని మంచి నీళ్ళని కురిపిస్తుంది, గడగడా ఉరిమి శత్రువులను దూరం చేస్తుంది కదా. ఆ మేఘంలో లక్ష్మి ఉన్నట్టుగా లక్ష్మీ విద్యుత్ లసతమతసి గుచ్చ సంఛాయకాయం వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాతకానాం శరణ్యం అని రామాయణంలో ఎంత బాగా రాస్తారా భూముడు, అద్భుతంగా ఆ శ్లోకం. కాబట్టి లక్ష్మి అనే విద్యుత్తుతో కూడిన మేఘం వంటి అందమైనటువంటి స్వామి ఆయన. భూమా ఆయన కంటే గొప్పడు ఎవడన్నా ఎవడు లేడు. కాబట్టి ఆయనకు భూమా భూమా విద్య అనే శ్రీభాష్యంలో మనకు వస్తుంది. కొద్ది రోజుల్లో మనం దాంట్లో పెడదాం. ఈ మొదటి సూత్రమే అయిపోవచ్చింది, ఇంకా వేగం అనుకుంటాం. అన్ని విషయాలు మన దాంట్లో వస్తాయి. భూమా ఆయనకు భూమానీలా భుజన భూమా నీలా అక్కడ భూమా మళ్ళీ నీలా గోదాదేవితో కూడినవాడు. రెండు రకాలుగా పిలుచుకోవచ్చు. కాబట్టి ఆయన కంటే ఎక్కువ ఆడేవాళ్ళు లేడు కనుక అంత సమస్య అభ్యర్థిగా దృష్టినే. కాబట్టి అలాంటి భూమా స్వానాం విశ్వాస దానాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. తనవాడైన సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరికీ నమ్మకాన్ని కలిగించినటువంటి వాడు. సురగణ భజనాథ్ ఇంద్రుడు, శివుడు, బ్రహ్మ వాళ్ళంతా వచ్చి స్వామి నువ్వే తప్ప ఈ తప్పరం పెరుగా కదా. వేదాపహార గురుపాదక దైత్య పీడాత్యాపత్ విమోచన మైష్ట బల ప్రధానై భోజ్య ప్రజా పశుపతి. ఎవరు కాపాడతాడు అంటే ఆయనే. కాబట్టి వీళ్ళందరూ ఆయననే మా కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కాపాడాలి అని ప్రార్థిస్తారు. అలాగే దివ్య దేశోపసత్య ఎక్కడున్నాడు? ఈ దివ్యమైన దేశంలో వచ్చి మన కోసం ఉన్నాడు. అలాగే ప్రాప్య ప్రాప్య యోగాత్ ప్రాప్యులు అప్రాప్యులు, ప్రాప్యమైనటువంటిది బోధగలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రాప్యము కాని వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కూడా వాస్తవానికి ప్రాప్యము అంటే అసలైనది మోక్షం. అది కాకుండా ధర్మము అర్థము కామము కోరేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. అవసరం అన్నవానికి కావాలనుకున్న వాడికి దర్శనం ఇస్తున్నాడు. తిరుపతిలో ఉండి, శ్రీరంగంలో ఉండి, మన పక్కన ఉండి కదా ఇక్కడికి వచ్చి వేసేసి ఉంటున్నాడు మరి మన కోసమే. కాబట్టి అప్రాప్యులు పోలేని వాళ్లకు ఇక్కడ అనుభవిస్తున్నాడు, ప్రాప్యులైన వాళ్లకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రాప్య ప్రాప్యత్వయోగాత్ స్వజన విజనయో స్వజన విజనయో తనకు కావాల్సిన వాళ్ళకేమో సులభుడు కదా. భక్తులై అడేవర్ గిరియ నితగ కదా, విరరులు కరియ విత్తగ, మరి దీంట్లో కూడా ఆపాసనాలు వస్తాయి. ఆ విధంగా మనకు స్వజన విజనయో స్వజనులకేమో సులభుడు, విజనులకేమో ఆయనకు అందుబాటులోకి రాడు. మా ఇంట్లో ఎదుగుది లేదయ్యా అంటే నీ ఇంట్లో దినము, నువ్వు శత్రువు, పాండవాన్ విషసే రాజన్, కాబట్టి నీకు అందుబాటులో రాడు. వాడు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఆలోచనలు చేసినా అందుబాటులో లేకుండా పోయినవాడు. కాబట్టి వాళ్ళకు లేడు. స్వజనము ఏమయ్యా డ్రైవ్ చేయి, డ్రైవ్ చేస్తాం కదా, సారథ్యం
పో అంటే దూతగా పోయిండు, దూతగా పోయిండు, సారథ్యం చేసిండు. రాజసూయ యాగంలో నువ్వేం చేస్తావా అంటే ఏం చేస్తా, వచ్చిన బ్రాహ్మణులందరికీ కాళ్ళు కడుగుతా. ఒక రాజుగారి ఇంట్లో పనిచేసే నౌకరు చేయాల్సిన పనిని తాను ఎవరి తరఫున చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు? నౌకరు యజమాని కోసం చేస్తాడు. ధర్మరాజు వారి కోసం ఎవరు చేసిండు? కృష్ణుడు పాద ప్రక్షాళన చేసి తాను జరుగుతున్నాడు. అది ఏమిటిది సౌలభ్యం అంటే? ఇంతకంటే సౌలభ్యం ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి సత్ప్రపంచ స్వభావ, సత్పురుషులందరూ చేరడానికి తగిన వ్యక్తి ఎక్కడ ఉంటారు? ఆడవాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు? ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా తిరువేంకటముడయ్యారు ప్రార్థించారు. ఒక్క ఎవరు తొండరడుకుడి ఆడవారు తప్ప అందరూ ప్రతి ఒక్కరు తిరువేంకటముడయ్యారు గురించి ప్రార్థన చేసినారు, ప్రస్తావన చేసినారు. కాబట్టి ఇలా ఈయనే ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నవి కనుక, ఈ అన్ని గుణాలు ఉన్నాయి కనుక ఆయనే ప్రపత్తవ్యుడు అంటే ప్రపత్తి చెయ్య తగిన వాడు ఆయనే తప్ప ఇంకొకడు కాడు అని. మరి ఈ ముచ్చట ఎవరు చెప్పిండు? శృతి శతం ఇది తప్పు. శృతి శతం అంటే 100 కొద్ది శృతులు ఉన్నాయి. ఆ శృతులలో 1-2 పాఠాలు చదివి ఆ స్వామి యొక్క మన రఘునాథాచార్య వారి యొక్క ట్రాన్స్లేషన్ చెప్పడానికి ప్రయత్నం అన్యాయం. ఈ ఒక్క దాంతో ఒక పాత్రం చివరికి 2 పాత్రం చదివి అంతే అవతలి உலம்பில் கீர்த்தி அம்மானே இரவும் சுடரடி மூர்த்தியாய் அடியே நாதியூரே இறத முரகுக்காய் நின்ற திருவேங்கடத்தானே புறத்தொல்லடியே நுணபாதம் கூடுமாறு கூறாயே. నేనేం చెప్పాడు? లోకములన్నిటినీ ఆరగించే పెద్ద నోరు కలవాడ పెరువాయ అంటే ఈ భూగోళం మొత్తం గుడుకున్నామే అట్లా పడుతుందా? కాదు. గమనించుకోవాలి. పదార్థాలన్నీ కూడా కార్యములైన పదార్థాలన్నీ కారణంలో కలుస్తాయి. ఎక్కడ పోతాయి? కార్యమైన పదార్థం అంతా కారణంలో కలుస్తుంది. మనకి శ్రీ భాష్యం కూడా చెప్తున్నాం. మట్టి ముద్ద అవుతుంది, కుండ అవుతుంది, చిప్పు అవుతుంది, పగిలిపోయి మళ్ళీ మట్టి పొడి అవుతుంది. అట్లాగే ఏమవుతున్నది? ఈ లోకాలన్నీ కూడా సూక్ష్మ రూపాన్ని ధరించి చివరికి అవ్యక్తం అక్షరే లీయతే అక్షరం తమసి లీయతే తమః పదే దేవే లీయతే అని తుబాలోపనిషత్తు మొదలైన ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ విధంగా స్వామి లోపలికి ఆయన నోరు మించారు. కోసం వీళ్ళు ఏం చెప్తున్నారంటే అంత పెద్ద నోరు అది రాక్షసి నోరా కాదు, కానీ వెనముద్ద మింగినట్టుగా లోకాలన్నింటినీ ఆరగించగలిగే బుద్ధి చిన్న బొక్కి నోరు. అలాంటి పురాముంద పెరువాయ కీర్తి అమ్మ అనే ఇంత అంతా చెప్పడానికి వీళ్ళు కానీ గొప్ప కీర్తి కలిగినటువంటి వాడా, గొప్ప కాంతిమంతుడా, నీవు అడిగే నాలుగుదే కిరణములగుక్కాయ తిరువేంకటం పెరుమానే లోకానికంతటికీ నొసట బొట్టు పెట్టుకోదగినట్టుగా బొట్టు పెట్టినట్టుగా ఉండే అందమైన కొండ మీద వేచేసి ఉన్న కొండ అందమా? కొండ గుట్ట అంటే భూదేవికి కొండ తిలకము, ఆ కొండకు తిలకం పెరుమాడు. అది కదా తిరద మురగుక్కాయ నిన్న మురగుక్కు తిరము అయినటువంటి. కాబట్టి నేను పురతుల్లడియేను నా పాదం, నేను పాదదాసుని. ఎవరిని? మా వంశమే తరతరాలుగా. నేను ఒక ఆయన చెప్పిండట, పెట్టే బుద్ధి మా పెద్దనాడే లేదు. కానీ
ఇక్కడ అట్ట కాదు, మా పెద్దల నుంచి మా పూర్వులందరి నుంచి కూడా మీకు దాసులేనయ్యా, కులతల్ అడిగే నా పాదం అని. నేను దాసుడిని కాబట్టి ఎక్కడికి పోతా? దాసుడు యజమాని దగ్గరికే చేరాలి కాబట్టి నేను వస్తాను. నీ దగ్గరికి ఎట్లా రావాలో చెప్పు. ఇప్పుడు మా చేరేటువంటి ఉపాయం ఏదో చెప్పవయ్యా అని అడుగుతాడు. దానికి మా పెద్ద ఉరగుకు తినవు అయినటువంటి కాబట్టి నేను పురతొల్లడిగేను నా పాదం, నేను పాత దాసుని. ఎవరికి? మా వంశమే తరతరాలుగా. నేను ఒక ఆయన చెప్పిండట, పెట్టే బుద్ధి మా పెద్దనాడే లేదు. కానీ ఇక్కడ అట్ట కాదు, మా పెద్దల నుంచి మా పూర్వులందరి నుంచి కూడా మీకు దాసులేనయ్యా, కులతల్ అడిగే నా పాదం అని. నేను దాసుడిని కాబట్టి ఎక్కడికి పోతా? దాసుడు యజమాని దగ్గరికే చేరాలి కాబట్టి నేను వస్తాను. నీ దగ్గరికి ఎట్లా రావాలో చెప్పు. ఇప్పుడు మా చేరేటువంటి ఉపాయం ఏదో చెప్పవయ్యా అని అడుగుతాడు. దానికి త్రైలోక్య గ్రసనోరు వక్రకుహర, త్రైలోక్య గ్రసనోరు వక్రకుహర. కొంచెం తెలుగు భాష కాస్త పరిచయం ఉంటే కొద్దిపాటినా కూడా స్వామి వారి యొక్క పద ప్రయోగం సులభంగా ఉంది. త్రైలోక్య మూడు లోకములు గ్రసన మింగడానికి తగినటువంటి గురు వక్రకుహర. మింగుడు పడకపోతే చచ్చిపోతాం కాదు. ఎట్లా కాదు ఇది? ఏమిటి కుహరము అంటే లోతైనది బాయిలాగా అన్నమాట. కాబట్టి గురు వక్ర ఈ లోకాలన్నీ పడతాయి. మరి మిగితే పోవడానికి కూడా లోపల అన్నిటినీ ఉంచుకోగలిగిన లోపల జాగ ఉన్నది. నోట్లో పడుతుంది, గొంతులో జారుతుంది, లోపల పోయి గుళ్ళోకాలు పడగదు. కాబట్టి అన్నిటినీ ఉంచుకోగలిగినటువంటి నోరు కలవాడా. ప్రోత్సాహ కీర్తి, ఎవరి కీర్తి కూడా ఈయనతో సమానమైన కీర్తి కాదు, గొప్పదైన కీర్తి కాదు. అమ్మానే అంటే ప్రభో నిత్యం వ్యాపి మహస్కదేహ, గొప్పదైనటువంటి కాంతితో కూడిన, నిత్యము ఎల్లప్పటికెప్పుడు కొత్త కొత్తగా కాంతి వస్తుంది. నూనె లేకుండా పోతే ఉపయోగిస్తారు ప్రయోగం. నూనె లేకపోతే దీపం ఆరిపోతుంది. దీపంలో నూనె ఎంత ఎక్కుంటే మొదట్లో మంచిగా తెలుస్తుంది, తగ్గుతున్నా కొద్దీ తగ్గిపోతుంది. ఇది అట్లా కాదు. ఈయన యొక్క కాంతి ఎటువంటిది అంటే నిత్యం వ్యాపి, ఇంకా ఇంకా ఇంకెక్కడ హద్దు ఉంటే అంత దూరం ఎల్లప్పుడూ వ్యాపించేటువంటి మహస్కదేహ, గొప్పటి కాంతి కలిగిన శరీరం కలవాడ. మహిమత్రాధార, గొప్పదైన మహిమను కలిగిన వాడ. మజ్జీవిత, నాకు ప్రాణమైన ఆరు వీరే, అడిగే ఆరు వీరే, నాకు దాసుడైన నాకు ప్రాణము. అవును, మనమంతా ఆయన లేకపోతే బతకలేం కదా, కాబట్టి ప్రాణము. సర్వక్ష్మాతిరకాయిత, సర్వక్ష్మాతిరకాయిత, సర్వ మొత్తము క్ష్మ భూమి, ఈ భూమి మొత్తానికి తీరంగా నొసట బొడ్డు పెట్టుకోదగినటువంటి మహిమ, మహీకృతు చమత్కారంతో ఇక్కడ తీసుకోవడంలో శబ్ద చమత్కారంతో అందం కూడా మళ్ళీ అది అలంకారం. మహీకృత్ భాషే, మహీ భూమి అయితే ఆ భూమికి మహీకృత్, మళ్ళీ దాన్ని మోసేటువంటిది కొండ. కాబట్టి మహీకృత్, ఆ కొండను అలంకారంగా ఉన్నటువంటి వాడ. మమాధీశ్వర, నన్ను ఎరుకునేవాడా. బ్రూహి త్వత్పదమాశ్రయే, నేను నీ పదములను ఆశ్రయించాలయ్యా. ఎప్పుడు నీ దగ్గరికి రావాలో. కదమహం త్వద్భక్త వంశోద్భవ, నీ భక్తుల యొక్క వంశంలో పుట్టిన వాడినైనా నేను ఎట్లా నీ దగ్గరికి చేరుకోవాలో చెప్పు అని ప్రార్థన చేసి దాని ప్రతి పాసులతో నీ దాసుని గతి లేని వాడిని అని మనకు శరణాగతిలో ఏ రత్నాలు చెప్పినారో అన్నిటినీ ప్రతి పాసులలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడు. వచ్చి ఏమంటాడు, అగరగిల్లే నిరయు నిన్ను అంటే చదివేసి వదిలిపెట్ట. హిత్వా
చిన్న పదాలు. హిత్వా క్షణమస్మి జీవితుమహం, నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణకాలం కూడా ఉండలేదయ్యా. పద్మాలయ నిత్యాశ్లిష్ట భుజాంతరాళ, లక్ష్మీదేవి చేత పద్మాలయ చేత నిత్యము కౌగిలించుకొనబడి ఉండేటువంటి రెండు భుజములు కలిగినటువంటి వాడ. విరసకీర్తే, గొప్పదైన కీర్తి కలిగినటువంటి వాడ. అలాగే జగద్ధారక, ఈ లోకాలన్నిటినీ పోషించేవాడు, భరించేవాడు, రక్షించేవాడు ఆయనే కదా. అస్మన్నాయక, వాళ్ళందరికైతే మాకు కూడా నాయకుడు, మాకు నాయకుడు. మమ్మల్ని నాయకుడు అంటే ఇవాళ లీడర్లు కాదు, ఇవాళ మన లీడర్లు మనల్ని చావకూడదు, కానీ అట్లా కాదు. అస్మన్నాయక, నాయక అంటే ధైర్యం, మంచి తన వెనుక ఉన్న వాళ్ళను మంచి మార్గంలో నడిపించేవాడు అని అర్థం. కాబట్టి అస్మన్నాయక దేవతాపస గణై, దేవతలు అలాగే తపస్సులు వీళ్ళందరి చేత కూడా చే నృషక్ష్మానరే సర్వ స్వామిన్ శరణం త్వదీయ చరణౌ దాస ప్రపంచే, నీ యొక్క పాదములను నేను దాసులైన వాడిని వేడుకుంటున్నాను, చేరుకుంటున్నాను. శ్రీమతే రామానుజాయ.